హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు పాపారావు అడ్డూరి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి అడ్డూరిస్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ 15 గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఎపిసోడ్ 15 అగ్ని పరీక్ష అనేది బిగ్ బాస్ 9కి సంబంధించి అగ్ని పరీక్ష అనేది ఈరోజుతో లాస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్కి సంబంధించిన సమ్ హైలైట్స్ అయితే నేను చెప్తాను. ఈ హైలైట్స్ ఏంటంటే ఈ గేమ్స్ కంప్లీట్ అయింది, ఇందులో ఎవరు గెలిచారనేది ఒకటి, అలాగే ఈరోజు ప్రకటించారా లేదా విన్నర్స్ని, అంటే ఎవరు బిగ్ బాస్కి వెళ్తున్నారా లేదా అనేది ప్రకటించారా లేదా అనేది ఒకటి, అలాగే జరిగే అన్వర్ది అండ్ వర్ది కూడా రన్నింగ్ అవుతూ ఉంది, ఇంకా చాలామంది చెప్పాల్సి ఉంది. సో దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ 15. ఎపిసోడ్ 15 స్టార్ట్ అవ్వడం మన ఎపిసోడ్ 14లో హరీష్ గారికి దివ్య గారికి గేమ్తో ఎండ్ అయింది. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఆ గేమ్తోనే స్టార్ట్ చేశారు. ఆ గేమ్ ఈరోజు వచ్చేసరికి హరీష్ గారికి దివ్య గారికి జరిగిన కాంపిటీషన్లో హరీష్ గారు గెలిచారు. కంప్లీట్గా ఇది లక్ బేస్డ్ గేమ్ తప్ప టాలెంట్ మీదో లేకపోతే బ్యాలెన్సింగో ఫిజికల్ మెంటల్గా వాడి గెలవాల్సిన గేమ్ అయితే కాదు. హరీష్ గారు గెలిచిన తర్వాత దివ్య గారు కూడా అదే మాట మాట్లాడారు. నేనేమీ రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, నేను లోజర్గా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా లక్ మీద బేస్ అయిన గేమ్ కాబట్టి నేనేం ఫీల్ అవ్వట్లేదండి అని చెప్పింది. అక్కడ కూడా తను ఓట్లు పడడానికి ఆమె మాట్లాడిన మాటలు తీరు కూడా ప్లస్ అయ్యాయి. అలాగే ఈ గేమ్ విన్ అయిన తర్వాత తను హరీష్ గారు కూడా దాన్ని తీసుకున్న విధానం కానీ అంత ఎక్కువగా ఫీల్ అవ్వకపోవడం కూడా ఇద్దరికి మ్యూచువల్గా బెనిఫిట్ అయిన గేమే ఇది, ఎందుకంటే లక్ బేస్డ్ గేమ్ కాబట్టి. తర్వాత ఈ గేమ్ అయిపోయిన తర్వాత హరీష్ని ఎంచుకున్నారు. ఈ గేమ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఆపారు, హరీష్ గారితో ఎండ్ చేశారు. హరీష్ గారితో ఎండ్ చేశాక నెక్స్ట్ కళ్యాణ్కి ఇచ్చారు జడ్జెస్. సార్ కళ్యాణ్కి నెక్స్ట్ అంటే రెస్ట్ ఇద్దాం హరీష్కి అని చెప్పి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ మళ్ళీ హరీష్ని పిలిచిన తర్వాత ఇద్దరికి కలిపి పెట్టిన గేమ్ ఏంటంటే బాటిల్ ఫ్లిప్పింగ్ అండి. బాటిల్ ఫ్లిప్పింగ్ అంటే మీకు తెలుసు, ఇలా మనం బాటిల్ వేస్తాం, ఇలా ఇసిరినప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్గా పడినప్పుడల్లా వాళ్ళు 5 ప్లేసులు ఇచ్చారు. 5 ప్లేసుల్లో వీళ్ళకి ఇచ్చిన కలర్స్ ఆఫ్ బాక్స్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరైతే 5 ప్లేసులు దాటి ముందుకు వచ్చేస్తారో 5 సార్లు ఇది బాటిల్ ఫ్లిప్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు గేమ్. ఈ గేమ్లో కళ్యాణ్ గెలిచాడు, హరీష్ ఓడిపోయారు. చాలా స్పీడ్గా వేసాడు, చాలా స్పీడ్గా వేసాడు కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ తర్వాత అనుషని ఎంచుకున్నాడు. హరీష్ గారు ఓడిపోయారు, వెళ్ళిపోయారు. తను మొత్తం బ్లాక్స్ అన్నిటిని కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు. ఎవరిని పిలుచుకుంటామంటే తను అనుషని ఎంచుకున్నాడు. అనుషతో పెట్టిన గేమ్ ఏంటంటే సూది దారం, అంటే 3 సూదులు, అంటే 3 రకాల సూదులు పెట్టారు. చిన్నదాని నుండి పెద్దదాని వరకు పెట్టారు. అందులో 3 కలిపి దారం గుచ్చి దారంతో సూదులు పైకి లేపి చూపించాలి. ఇది గేమ్. ఈ గేమ్లో కూడా ఫస్ట్ అయితే మాత్రం అనుష చాలా స్పీడ్గా పెట్టేసింది 2. మూడో దాని దగ్గర చిన్న సూది దగ్గరికి వచ్చేసరికి బాగా టఫ్ అయింది. అక్కడ కళ్యాణ్ చాలా స్పాంటేనియస్గా పెట్టేసి స్పీడ్గా పెట్టాడు, అది విన్ అయిపోయాడు. ఇలాగా కళ్యాణ్ అక్కడికి విన్ అయ్యి ఆపారు. ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు వర్ది అండ్ అన్వర్దికి వచ్చారు. వర్ది వచ్చేసరికి ప్రియాకి ఛాన్స్ ఇచ్చారు. ప్రియా వచ్చేసరికి శ్రేయాని ఎంచుకుంది. నేను చెప్పిన అంటే అన్వర్ది రీజన్ ఏంటంటే శ్రేయాకి తను డిపెండ్ అవుతుంది, కొంత మోరల్ సపోర్ట్ కోరుకుంటుంది, సలహాలు తీసుకుంటుంది జడ్జిల ద్వారా కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ. ఇక్కడ అగ్ని పరీక్ష కాబట్టి ఓకే, హౌస్లోకి వెళ్తే మాత్రం వాళ్ళ సపోర్ట్ అయితే మాత్రం తనకు రాదు. మరి అందుకనే అంటే వయసు రీత్యా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆలోచించే విధానం, తీసుకునే విధానం అవ్వచ్చు, ఏజ్ని బట్టి తీసుకోలేదు. గేమ్లో అయితే తనైతే సూట్ అయ్యే వ్యక్తి కాదు అని చెప్పింది. ఆ రీజను ని కూడా శ్రేయా ఒక 40-50% అలాగా డిఫెండ్ చేయగలిగింది. అంటే నేను అంత చిన్న వయసునే అలా ఆలోచించేదాన్ని అయితే, ఇన్మెచ్యూర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని అయితే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు కదా. నేను మీతో పాటు సమానంగా నేను అన్నీ ఆడాను, మాట్లాడగలుగుతున్నాను, సమాధానం చెప్పగలుగుతున్నాను అని చెప్పి డిఫెండ్ చేసింది. ఓకే, తన ఉద్దేశంలో తనది. బట్ మనకు కూడా 50-50 తను చెప్పింది అనిపించింది. బట్ వర్దియా నాన్ వర్దియా అంటే శ్రేయా బ్యాలెన్స్ చేయలేదేమో నాకైతే అనిపిస్తుంది. శ్రేయా వరకు మాత్రం అది ప్రియా అలా అన్వర్ది శ్రేయాకి ఇచ్చింది. తర్వాత దివ్యాని పిలిచారు, అన్వర్ది అడిగారు. తన గురించి తను దివ్య చెప్పుకొచ్చింది. నాకైతే మాత్రం దివ్య గారు ఆల్రెడీ ఆల్మోస్ట్ కాంపిటీషన్లో ఉంది. తను ఉన్న ఓటింగుల్లో నాకు తెలిసి ఆమెకి 2nd ప్లేస్. నా ఉద్దేశం ప్రకారం అది కూడా చెప్తాను నేను. లాస్ట్లో ఎవరు ఈ 13 మెంబర్స్లో ఎవరు
హౌస్కి ఎలా పోతారు అనేది నా ప్రొడిక్షన్ నేను చెప్తాను. దాంతో మీరు ఏకీభవిస్తే నాకు కామెంట్ చేయండి. అయితే దివ్య గారిని పిలిచి అన్వర్ది ఎవరు అంటే హరీష్ గారికి ఇచ్చారు. నాకు ఎక్స్పెక్ట్ చేయలే, యాక్చువల్గా హరీష్ గారికి ఇస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. కానీ చెప్పిన రీజన్ మాత్రం నాకు ఎక్కడో అనిపించే రీజన్ చెప్పింది. ఏంటంటే మీరు ఈ అగ్ని పరీక్ష లేకపోతే బిగ్ బాస్ కోసం రావడం కోసమే ఒక కొత్త క్యారెక్టర్ని, మీది కాని ఒక క్యారెక్టర్ని మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. నాకు తెలిసి దిస్ ఈజ్ నాట్ ద ఒరిజినాలిటీ ఆఫ్ యూ అని చెప్పి రీజన్ చెప్పింది. ఎస్, నాకు కూడా అలాగే అనిపిస్తుందంటే మంచి ప్లేయర్ అండి, చాలా మంచి ప్లేయరు. నేను ఇస్తే మాత్రం ఫస్ట్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ఎంటర్టైనర్లో ఈ సూటబుల్ పర్సన్ హరీష్ గారికి ఇస్తారు. కానీ దివ్య గారు చెప్పిన రీజన్ కూడా నాకు అది ఉంది. బట్ అది గేమ్లోకి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ క్వాలిటీ బయటకు వచ్చినప్పుడు అది కదా మనం థ్రిల్గా ఫీల్ అయ్యేది. డెఫినెట్గా ఫీల్ అవుతాం. హరీష్ గారికి తను చెప్పిన రీజన్ అయితే నాకు కూడా కొంతవరకు ఏకీభవిస్తాను. నాకు ఎక్కడ డౌట్ ఉంది, దాన్ని కూడా డిఫెండ్ చేశారు. హరీష్ గారు చాలా బాగా డిఫెండ్ చేశారు. అలా అంటే డౌట్ మీది అంటే నేను దివ్య గారు మీరు అందరం ఎలా అయితే డౌట్ పడుతున్నామో మీరు అందరూ డౌట్ పడుతున్నారు తప్ప అది రియాలిటీ కాదు అని చెప్పి హరీష్ గారు అన్నారు. సో మీరు అనుకున్నది రాంగు అని చెప్పాడు. ఓకే, తను అన్నది కూడా నాకు ఎస్ ఈజ్ రైట్, డిఫెండ్ బాగా చేశాడు అనిపించింది. అఫ్కోర్స్ హరీష్ గారు బాగా మాట్లాడతారు కదా. తర్వాత అనూష గారిని పిలిచారు. వర్ది అంటే అన్వర్ది ఎవరంటే పవన్ గారికి ఇచ్చారు. నాకు ఎందుకు ఈ పవన్ గారి విషయంలో నాకు అంత వర్ది అయితే నాకైతే అనిపించట్లేదు. అంటే సూటబుల్ అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ అండి, 100 రోజులు ఉంటాము. వచ్చేది 15 మంది 20 మంది ఎవరైతే వస్తారో అసలు ఆ క్వాలిటీస్ ఉండాలి బిగ్ బాస్ హౌస్. లేదంటే కొన్ని సీజన్స్ ఎలా పడిపోయినాయో టీఆర్పీ రేటింగ్ కానీ వ్యూవర్స్, నేనే ఒక సీజన్ కూడా చూడాల, కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది మధ్యలో నుంచి. సో నాకు నచ్చల. సో అలాగా మనకి అక్కడ కావాల్సింది స్టఫ్ కావాలి. ఆ స్టఫ్ అయితే మాత్రం పవన్ గారు ఇవ్వలేరని అయితే నాకు అనిపించింది. అనూష గారు అదే చెప్పారు. కన్ఫ్యూజ్డ్ పర్సన్, దాని దగ్గర దేనికి క్లారిటీ ఉండదు, డిఫెండ్ చేయలేడు. ఎవరైనా ఏదన్నా ఈయన మీద ఒక నిందేస్తే దాన్ని మాట్లాడగలరు, ఫైట్ చేయగలరు. ఆ క్వాలిటీస్ అయితే లేవు. ఒక దగ్గర డ్రాప్ అయిపోతాడు. అలాగే తర్వాత శ్రీజాని పిలిచి అన్వర్ది ఎవరంటే అఫ్కోర్స్ శ్రీజ ఈజ్ ఏ వర్ది క్యాండిడేటే. నేను ఎంచుకున్న టాప్ 7లో తను కూడా ఉంది, శ్రీజ కూడా ఉంది. ఆ టాప్ 7 అంటే కూడా నేను లాస్ట్లో చెప్తాను, ఆల్రెడీ చెప్పాను. నీకు శ్రీజ వచ్చేసి శ్రేయాని ఎంచుకుంది. సేమ్ ఇమ్మెచ్యూర్డ్ అంది. ఇమ్మెచ్యూర్డ్ అని నేను తీసి పడేయలేను, కానీ సూటబుల్ కాదేమో అని అయితే నా రీజన్ నాకుంది. సూటబుల్ కాదని అనిపిస్తుంది శ్రేయాని. సో తర్వాత గేమ్లోకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే గేమ్లోకి వస్తారు. బ్యాక్ టు గేమ్లోకి వచ్చారు. మళ్ళీ వర్దికి బ్రేక్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వర్ది అయిపోయిందండి. అందరి గురించి అందరూ చెప్పేసుకున్నారు. కంప్లీట్ మొత్తానికైతే వర్దికి ఫుల్ స్టాప్ పడినట్టే అయిపోయింది. ఎవరు చెప్పేశారు. మళ్ళీ బ్యాక్ టు గేమ్. ఇందాక కళ్యాణ్ గెలిచాడు కదా, కళ్యాణ్ అంశం మీద గెలిచాడు సూది దారం టాస్క్లో. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని కోరుకుంటారు నెక్స్ట్ గేమ్కి, ఈ బాక్స్ గేమ్కి అని అంటే కల్కిని ఎంచుకున్నారు. అరేంజింగ్ బాల్స్ ఇన్ ఆర్డర్ అంటే ఎలా అంటే 4 రోస్ ఇచ్చారండి, 4 కలర్స్ ఆఫ్ బాల్స్ ఇచ్చారు గ్లాసుల్లో పెట్టి. ఇవన్నీ ఏం చేశారంటే మిక్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే వీళ్ళు ఎవరైతే ముందు అన్ని కలర్స్ని ఒక ఆర్డర్లో తీసుకొస్తారో వాళ్ళు విన్ అయినట్లు లెక్క. అది కూడా ఏంటంటే ఇలా మార్చాలి, బాల్ని ఇలా తీసి ఇలా షిఫ్ట్ చేయాలి. క్రాసింగ్ వేలోనే అంటే రెండు చేతులతో తీసి బాల్ మారుస్తూ ఒకదాని మీద ఒకటి చేంజ్ చేస్తూ అలాగే లైన్లోకి వచ్చేయాలన్నమాట. అలా ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళు అంటే ఈ గేమ్లో కల్కి చాలా స్పీడ్గా కల్కి చేసింది. అంటే ఆఫ్కోర్స్ ఇది తనకు ఉపయోగపడే డే ఖచ్చితంగా. డెఫినెట్గా తెలంగాణ పిల్ల కాబట్టి అఫ్కోర్స్ అంటే ప్రాంతీయభావం ఉంటుంది. ప్రాంతీయభావంతో ఓట్లు పడే అవకాశం ఉంటాయి. అయితే పిచ్చిగా ఏమి వేశారు, ఇప్పుడు ఆడే గేమ్ని బట్టి కూడా వాళ్ళు అరే మన పిల్ల ఆడుతుంది కానీ ఉద్దేశంతో వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ గేమ్ అయితే చాలా బాగా గెలిచిందండి. తర్వాత కల్కి పవన్ని ఎంచుకుంది నెక్స్ట్ గేమ్కి. వర్డ్ పజిల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం వర్డ్ పజిల్ ఆడతాం కదా స్వాతి బుక్లో వీటిల్లో. ఎలా అంటే
ఫర్ సపోజ్ కేర్ అనే వర్డ్ని మనం క్రాస్గా ఉందా హారిజెంటల్గా ఉందా అనేది చూసుకొని కాలం వైజ్ ఉందా అనేది చూసుకొని మనం ఒక రౌండప్ చేస్తాం కదా, అది గేమ్. ఈ గేమ్లో ఏంటంటే వీళ్ళు ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు. శ్రీముఖి ఎలా అడుగుతారంటే మనకి ఊపిరి పీల్చుకోవడానికి ఏది కావాలి అంటారు. అక్కడ కొంతమంది ఎయిర్ అనుకోవచ్చు, ఆక్సిజన్ అనుకోవచ్చు. ఏది కరెక్టు అది గెస్ చేసి పెట్టగలగాలి. ఈలోపు జడ్జిలు ఎలాగో హింట్లు ఇస్తున్నారు. ఏం కావాలంటే ఎయిర్ అన్నారు అనుకో అంటారు, కాదు అంటే కాదు ఆక్సిజన్ అంటే యా అంటారు. అలాగే హింట్లు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, దాన్ని బట్టి వర్డ్ ఫిల్లింగ్ చేయాలి. అలా ఎంతమంది ఎవరైతే ఎక్కువ సర్కిల్స్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకే, ఈ దీంట్లో ఎవరు గెలిచారు? పవన్ గారు గెలిచారు. చాలా స్పీడ్గా పెట్టారు. కల్కి గారు కూడా మంచి టఫ్ ఇచ్చారు. కల్కి గారు తర్వాత పవన్ గారు నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ గేమ్కి వెళ్ళినప్పుడు దాలియాని ఎంచుకున్నారు. ఎవరిని ఎంచుకుంటారంటే దాలియాని ఎంచుకున్నారు. అంటే ఇది ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ బాక్సెస్, అంటే ఆల్రెడీ అవతల దగ్గర ఉన్న బాక్సులను ఒక్కొక్కరుగా తీసుకునే గేమ్ ఇది. సో అందుకని గెలిచిన వాడు నెక్స్ట్ బాక్స్లో ఎవరున్నైతే నుంచున్నారో బిసైడ్ పక్కన కానీ అవతల కానీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఎవరిని దాలియాని ఎంచుకున్నారు. దాలియాతో గేమ్ ఏంటంటే బాల్ బ్యాలెన్సింగ్, అంటే ఒక పెద్ద మన రెండు చేతులతో పట్టుకునే అంత పెద్ద అట్ట లాంటిది ఇస్తాడు. ఆ చివరికి వచ్చేసరికి చిన్న గ్లాస్ పెట్టి ఉంది, ఎదురుకి చిన్న గ్లాస్ పెట్టి అతికిచ్చి ఉంటుంది. జడ్జిలు ఏం చేస్తారంటే బాల్ నీకు ఇలా విసురుతారు, అట్ట మీద పడుద్ది. అట్ట మీద పడిన దాన్ని మెల్లగా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి ఆ నీ అట్టకే ఎదురు అతికించిన గ్లాసులో పడేలా చేయాలి. ఇది గేమ్. ఓకేనండి. ఈ గేమ్లో ఏంటంటే ఫస్ట్ నాకు జడ్జి అంటే ఈ అభిజిత్ గారు ఏమో వచ్చేసరికి పవన్ వైపు బాల్ వేయాలి. అటు బిందు మాధవి గారు వచ్చేసరికి మన దాలియా గారికి బాల్ విసరాలి. ఇది కాన్సెప్ట్. బిందు మాధవ్ గారు చాలా స్పీడ్గా బాల్ విసురుతున్నారు, ఆమె ఏమో చక్కగా గ్లాసులు వేస్తుంది, స్పీడ్గా వెళ్తుంది. బిందు మాధవ్ గారు తీసి చాలా స్పీడ్గా ఉన్నారు. ఆమె ఇక్కడ చూస్తే అభిజిత్ గారు స్లో ఉన్నారు. నాకేమనిపించిందంటే ఈ గేము వాళ్ళిద్దరూ ఆడినట్లేదు, ఎవరో మన పవన్ను దాలియా గారు ఆడినట్లేదు. ఆ గేమ్ డిపెండ్స్ ఆన్ ద జడ్జెస్ హూ ఆర్ థ్రోయింగ్ ద బాల్. వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయినట్టు గేమ్ నెట్టు ఉంది తప్ప సో వీళ్ళు ఎక్కడైనా స్లో అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి ఆ గేము మరి వీళ్ళ మీద బేస్ అయ్యి ఉన్న గేమ్. అలా ఫస్ట్ నాకు భయం వేసింది. కానీ మధ్యలో దాలియా గారు 2 బాల్స్ 3 బాల్స్ వరకు వేయలేకపోయారు, అంటే బ్యాలెన్స్ చేయలేక కింద పడేశారు. అక్కడ టైం వేస్ట్ అవ్వడం వల్ల ఈ గ్యాప్లో పవన్ విన్ అయిపోయాడు. ఈ గేమ్ విన్నర్ పవన్ అయ్యాడు. ఇక పవన్ ఎవరిని ఎంచుకున్నాడు? శ్రేజాని ఎంచుకున్న గేమ్ వచ్చేసరికి గోల్ఫ్ బాల్స్ ఉంటాయి కదండి. గోల్ఫ్ బాల్స్ మీద కొన్ని డాట్స్ ఉంటాయి, ఇలా చిన్న నొత్తల్లా ఉంటాయి గోల్ఫ్ బాల్స్. ఎప్పుడైనా మీరు చూసుంటే ఆ బాల్స్ని ఏంటంటే మన చిన్న లైట్ ఉంటుంది కదా, ఎల్ఈడి లైటు, ఇలా 3 స్ట్రైప్స్ ఉండే లైట్స్ ఉంటాయి. ఇలాగా మన ఇళ్లలో వంటగదుల్లో గట్రా పెట్టుకుంటాం. దాని మీద ఒక బాల్ పెట్టి ఆ బాల్ మీద ఇంకో బాల్ నిలబెట్టి 5 లెక్క పెట్టాలి. ఇది గేమ్. ఈ గేమ్లో చాలా స్పీడ్గా శ్రేజ, ఇంకా జడ్జెస్ ఇంకా టాస్క్ ఇచ్చారు లేదో, శ్రేజ తీసి పడేసింది ఆ గేమ్. చాలా స్పీడ్గా చేసింది గేమ్. ఆ గేమ్లో తను చాలా స్పీడ్గా విన్ అయింది. ఈ శ్రీజాకి ఆప్షన్ నెక్స్ట్ ఎవరికి సెలెక్ట్ చేసుకోవాలనేది ఏం లేదు, ఎందుకంటే అక్కడ మిగిలిపోయింది మనీష్ ఒకడే. ఇప్పుడు ఆల్మోస్ట్ 95% బాక్సులన్నీ శ్రీజ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్ కలర్ బాక్సులన్నీ శ్రీజ చేతిలో ఉంది. ఇంకా ఒక బాక్స్ మనీష్ అనేతో గేమ్ ఫైనల్గా ఆడాలి. ఈ ఫైనల్ గేమ్ వచ్చేసరికి ఏంటంటే మ్యాగ్నెట్స్, చిన్నపిల్లలు మనకి ఇప్పుడు చూసారు లవ్ సింబల్, స్టార్ సింబల్, మ్యాగ్నెట్స్ వస్తున్నాయి కదా, ఆ మ్యాగ్నెట్స్ని ఒక బౌల్లో ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే ఒకరి తర్వాత ఒకరు పేర్చుకుంటూ రావాలి. ఇలా 3 రౌండ్లు ఉంటాయి. ఈ పేర్చుకునే విధానంలో ఎవరైతే పెట్టినప్పుడు పక్క మ్యాగ్నెట్ వచ్చి అతుక్కుంటుందో వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క. అంటే అతుక్కోకుండా పెట్టాలి మ్యాగ్నెట్. ఈ ప్రాసెస్ బెస్ట్ ఆఫ్ 2 తీస్తారు. బెస్ట్ ఆఫ్ 2 అంటే ఎవరైతే ఈ గేమ్లో ఓడిపోతారో 2 సార్లు గెలుస్తారు, అంటే అతకుండా పెడతారో వాళ్ళు గెలిచినట్టు కదా. ఇలా పెడతారండి, ఎలా పెట్టుకుని అంటే ఫిల్ అయిపోతూ ఉంటుంది ఆ బోర్డు. అలాగే లాస్ట్ ఎవరైతే ఇలా పెట్టంగానే వచ్చి పక్క మ్యాగ్నెట్ వచ్చి అతుక్కుంటుందో ఓడిపోయినట్లు లెక్క. ఇది గేమ్. ఈ గేమ్లో మనీష్ 2 రౌండ్లు కంటిన్యూగా గెలిచేసి బెస్ట్ ఆఫ్ 2 ఆల్రెడీ విన్ అయిపోయి మొత్తం దానికి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఎస్, ఈజ్ ఆల్సో డిజర్వ్ ఫర్ ద హౌస్ అండ్ ఫస్ట్ నుండి తను మెంటల్గా కూడా వెరీ స్ట్రాంగ్, అంటే గేమ్ కూడా ఆడతాడు. మధ్యలో చిన్న డ్రాప్ ఏమన్నా కంబ్యాక్ అయ్యాడు. టాప్ 7లో అయితే 100% తను అయితే ఉంటాడు. ఇదైతే గేమ్స్ వరకు అయితే ఎపిసోడ్ 15లో గేమ్స్ వరకు ఫైనల్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 15
లో మొత్తం గేమ్ వచ్చేసరికి ఇదండి. కంప్లీట్గా గేమ్ గెలిచింది ఎవరంటే మనీష్ గెలిచాడు, మొత్తం ఓటేబుల్ కూడా చేసుకున్నాడు. అయితే ఈ గేమ్లు పెట్టిన ప్రాసెస్ అని ఎందుకంటే ఓటింగ్ కోసం కూడా. మీరు చూసి అరే తను బిహేవియర్ బాగుంది, తను గేమ్ బాగా ఆడుతున్నాడు, ఓకే బాగుంది, ఈ అన్నీ బేరేజ్ వేసుకొని మీరు కూడా ఓటేస్తారని చెప్పే ఇది తప్ప ఓన్లీ టాస్క్లను బేస్ చేసుకుని లోపల హౌస్లోకి వెళ్ళే కార్యక్రమం కాదు ఇది. సో డిపెండ్స్ ఆన్ ద ఓటింగ్ అండ్ జడ్జెస్ కూడా ఎవరు బెస్ట్ అనేది కూడా ఉంటుంది. మొత్తం మ్యాచ్ చేసుకొని ఓవరాల్గా తీస్తారు. ఇది ఎపిసోడ్ 15 అగ్ని పరీక్ష క్లోజ్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే ఎవరు అగ్ని పరీక్షకి ఈ టాప్ 13లో గెలుస్తారనేది నాకంటే ఒక ఆర్డర్ ఉంది. ఆర్డర్ ఏంటో ఒకసారి చెప్తాను మీకు. మీరు కూడా మీ కామెంట్ రూపంలో మీది కూడా ఆర్డర్ పెట్టచ్చు. ఫస్ట్ వచ్చేసి హరీష్ గారు దివ్య గారు ఇద్దరు పోటీ పడుతున్నారు ఫస్ట్ ప్లేస్కి. సో ఎవరైనా 1-2 ప్లేస్లో ఉండొచ్చు. హరీష్, దివ్య. 3rd ప్లేస్ నాగా, 4వ ప్లేస్ శ్రీజ, 5వ ప్లేస్ మనీష్ గారు, 6వ ప్లేస్ కళ్యాణ్ మన జవాన్, అండ్ 7వ ప్లేస్ కల్కి గారు. ఎస్, కల్కి గారు నేను అనుకున్నాను. కల్కి గారు, ప్రియా, వీళ్ళంతా ఒక రేంజ్లో ఉన్నారు. దాలియా ఒకరు, ప్రియా ఒకరు, కల్కి ఒకరు. వీళ్ళంతా ఒక రేంజ్ ఆఫ్ ప్లేయర్స్ వీళ్ళందరూ నేను చూసిన దాన్ని బట్టి. బట్ కల్కి గారు ఎందుకో ఉండాలి. ఎందుకంటే ఆ తెలంగాణ తత్వం కానీ, తెలంగాణ నేటివిటీ కానీ రిప్రజెంట్ చేసే క్వాలిటీస్ 100% కల్కి గారిలో నాకు కనిపించాయి. డెఫినెట్లీ షీ ఈజ్ ఎంటర్టైనర్. మన స్టఫ్ ఇస్తుంది అనుకున్నాను, అందుకే టాప్ 7లో నేను పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ ఎపిసోడ్ 15 నా ఒపీనియన్. దీంతో అగ్ని పరీక్షకు సంబంధించి అన్నీ కూడా అయిపోతాయి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఎవరు వెళ్ళబోతున్నారు అనే దాని మీద ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఎవరు వస్తున్నారు బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్ చేయబోయే వాళ్ళు ఎవరు అనేది నా ప్రిడిక్షన్ నేను ఇస్తాను. కీప్ వాచింగ్ అడ్డూరీస్ ఛానల్. దయచేసి చూసే ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే 100% యూటిలైజ్ ఉంటుంది. దానివల్ల హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో రీచ్ అవ్వట్లేదండి, కొద్దిగా హెల్ప్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీరు కూడా కామెంట్ చేయండి. ఏదో ఒక విషయాన్ని ఏంటి మీకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి, అసలు ఫాలో అయినట్లయితే నాకైతే కామెంట్ చేయండి. ఐ హోప్ ఆల్ ఆర్ ఎంజాయ్డ్ ఐ థింక్. సో నాకున్న చిన్న టైంలో నేను మీకు బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.